స్వామీజీ ఇప్పుడు తల్లి అంటే ఇంట్లో ఒక తల్లి విధవరాలైనప్పుడు అంటే ఎవరైనా పండగలకి కానీ పేరంటాలకి కానీ వచ్చినప్పుడు ఆమెకి తప్ప మిగిలిన ముత్తైదులకి కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తారు, డిఫరెన్స్ చూపిస్తారు. అంటే తల్లి తర్వాత ఎవరన్నా అని అంటారు కదా, మరి అలాంటి సందర్భంలో కూతుర్ని కూడా తల్లికి బొట్టు పెట్టనివ్వరు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీన్ని 2 రకాలుగా డిఫరెన్స్ చేసుకోవాలి తల్లి. ఓకే. ఉదాహరణకు కొన్ని వ్రతాలుంటాయి. అటువంటి వ్రతాలకు ప్రత్యేకించి సౌభాగ్యవతులైన స్త్రీలకే పెట్టాలన్న నియమం కొన్ని ఉంటుంది. అటువంటి వాళ్ళకు ప్రత్యేకించి వారి తల్లిగారు ఏమంటారో వారు ప్రత్యేకంగా ఉంటారు. సందర్భంగా అందరూ కలిసి ఉంటారు. ఉదాహరణకు రేపు సంక్రాంతి వచ్చిందండి, సంక్రాంతి వచ్చినప్పుడు అందరూ కలిసి ఉంటారు. అప్పుడు అందరికీ ప్రసాదం పెట్టాలి, అందరికీ అన్ని ఇవ్వాలి. అటువంటిప్పుడు వరుసగా తీసుకోవచ్చు. డిఫరెన్షియేషన్ అనేది వీళ్ళ భావనలో. వ్రతాల సందర్భంలో సౌభాగ్యవతులకే ఇవ్వాలన్న నియమాన్ని ఉద్దేశించి అలా చేస్తారు తప్ప మిగతా సందర్భాల్లో ఏం అలా లేదు. కానీ దాన్ని ఇక్కడ కూడా పాటించేస్తున్నారు ఈ రోజుల్లో. కానీ అంటే హస్బెండ్ చనిపోయిన తర్వాత కూడా చాలా మంది ఇప్పుడు స్టిక్కర్ పెట్టుకోవడం, కుంకుమ పెట్టుకోవడం, బయట సమాజంలో ఆడది ఒకతే ఉంది లేదా విధవరాలుగా ఉంది అనేది తెలియకుండా ఉండడానికి సెల్ఫ్ డిఫెన్స్ లాగా దాన్ని యూజ్ చేస్తున్నారు కొంతమంది. ఇంకా తాళి బొట్టు పెట్టుకుంటున్నారు, మట్టెలు కూడా పెట్టుకుంటున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే సెల్ఫ్ డిఫెన్స్ కోసం బొట్టు పెట్టుకోవడం మంచిదే తల్లి. విభూతి పెట్టుకోవటం కానీ, పసుపు పెట్టుకోవటం కానీ, ఇవన్నీ సెల్ఫ్ డిఫెన్స్ కోసం. కుంకుమ పెట్టుకోకూడదు అంటారా? పెట్టుకోకూడదంటారు, కానీ వీరికి ఇష్టమైతే పెట్టుకోవచ్చు తల్లి. ఓకే. అంటే ఇప్పుడు ట్రెండింగ్ ప్రకారంగా ఎలా అంటే, మా వారు చనిపోయినా గానీ నాలోనే ఉన్నారు, నాతోనే ఉన్నారు, ఆయనకు నేను ఇలా ఉంటేనే ఇష్టం, ఆయనకు నేను పువ్వులు పెట్టుకుంటేనే ఇష్టం అంటే మగవారు చనిపోయిన తర్వాత కూడా అలానే వాళ్ళు ఉన్నప్పుడు ఎలా అయితే ఉండేవారో వాళ్ళు లేనప్పుడు కూడా అలానే ఉంటున్నారు. అది అప్పట్లో కొంతమంది తీసుకొచ్చారమ్మా. కొంతమంది వాళ్ళ వ్యక్తిగత సిద్ధాంతాలను ఇటు పూర్తి సమాజానికి ఆపాదించారు. అంతే అంటారా? పేర్లు చెప్పనవసరం లేదు, కానీ కొంతమంది వ్యక్తులు తీసుకొచ్చారు దీన్ని. మా వారు నేను బ్రతికున్నప్పుడు, నేను చచ్చిపోయిన తర్వాత కూడా అలాగే నన్ను ఉండమన్నారని వాళ్ళ వారు చెప్పారని ఆవిడ ఎప్పటికీ అలాగే ఉంటుంది. అవును. కానీ ఇంతకు ముందు మనం చూసినట్లయితే ఏంటి హనుమంతుని బొట్టు కానీ, సింధూరం, విభూతి ఇవి పెట్టుకునేవారు, పగడాలు గొలుసు వేసుకునేవారు, అలానే ఉండేవారు గాజులు లేకుండా. అంటే అప్పట్లో ఆ ధర్మం కరెక్టా, ఇప్పట్లో ఈ ధర్మం కరెక్ట్ అంటారా? ఎప్పుడైనా సరే ధర్మం మారదు తల్లి. ధర్మం రకరకాలుగా పరిణితి చెందుతూ ఉంటుంది. ధర్మంలో ఉన్న సత్యం ఒకటే, ధర్మం రూపాంతరం చెందుతుంది, రీఫార్మేషన్ అవుతూ ఉంటుంది సందర్భానుసారంగా. ఓకే, అంతే అంటారా? అంటే దీని వల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్ కానీ, అంటే మనం తెలిసే చేస్తున్నాం కదా, అంటే మన కోసం మనం చేస్తున్నాం కాబట్టి అది తప్పు పొరపాట లేకపోతే కరెక్టా, అంటే ఏ కేటగిరీలో దాన్ని చూడాలంటారు? అదే తల్లి, దీన్ని 2 రకాలుగా డిఫరెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రత్యేకించి స్త్రీలు మాత్రమే, సౌభాగ్యవతులు మాత్రమే, సంతానవతులు మాత్రమే, పుత్ర సంతానవతులు మాత్రమే చేసుకోవాల్సిన వ్రతాలు ఉంటాయి. అటువంటి సందర్భంలో అటువంటి విధానం వేరు. అందరూ కలిసి ఉన్నప్పుడు, జనరల్ విషయాల్లో ఉన్నప్పుడు ఈవిడ్ని కూడా తీసుకోవాలి, కలుపుకోవాలి. ఈ సందర్భంలో డిఫరెన్షియేషన్ చూపించాలి. డిస్క్రిమినేషన్ కాదు, డిఫరెన్షియేషన్. గుర్తుపెట్టుకోండి. సూపర్. డిస్క్రిమినేషన్ ఎక్కడా లేదు, అది డిఫరెన్షియేషన్ మాత్రమే. ఈ సందర్భంలో వారు సౌభాగ్యవతి, ఇక్కడ కాదు, వారు సపరేట్ గా ఉంటారు. ఇది అందరూ కలిసి ఉన్నప్పుడు అందరినీ సమానంగానే చూడాలి. ఓకే. అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతున్నా అండి. ఆడవాళ్ళకి అంటే హస్బెండ్ చనిపోయినప్పుడు మగవారు చనిపోయారు అనేది ఆడవాళ్ళని చూస్తే మనం చెప్తాము. మరి భర్త బతుకుండగా భార్య చనిపోయిన వాళ్ళకి మరి భర్తకి ఎందుకు ఇలాంటివి ఏమీ లేవంటారు? పురుషుడు స్త్రీ క్షేత్రం తల్లి. ఓకే. ఆ క్షేత్ర స్వరూపం భర్తకు కూడా కొన్ని ఉన్నాయి తల్లి. ఆ కొన్ని నియమాలు ఇప్పుడు ఎవరు పాటించట్లేదు. ఇంకా చాలా మంది అడుగుతున్నారు, అంటే మాకు పెళ్ళయిందని నుదుటిన కుంకుమ, మెళ్ళో తాళి ఇవన్నీ ప్రూఫ్ లాగా పెడుతున్నారు కదా, మరి మగవాళ్ళకు కూడా పెళ్ళి అయింది అని తెలియాలంటే ఎందుకు ఏం పెట్టట్లేదు? ఇప్పుడు పోగొట్టుకున్నారు, అప్పట్లో ఉండేవి తల్లి. మీరు గ్రామాల్లోకి పరిశీలన చేస్తే పెళ్ళైన వారికి పెళ్లి కాని వారికి తేడాలు చూపించేవారు. ఇప్పటికి చాలా గ్రామాల్లో కూడా లుప్తం అయిపోయాయి తల్లి. అంటే ఏ రకమైన తేడా ఉండేది మగవాళ్ళలో పర్టికులర్ గా? ప్రత్యేకించి గృహస్థ బాధ్యతలు నిర్వహించేవారు. ఆ గృహస్థ బాధ్యతలు ఇటు బ్రహ్మచారికి బాధ్యతలు తేడా తెలిసిపోయేవి. ఇప్పుడు మనకు 4 ఆశ్రమాలు ఉంటాయి తల్లి మన ధర్మంలో: బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసం అని. ఈ 2, ఈ వానప్రస్థ అనేది ఎక్కడో అడవిలో ఉండాల్సింది. సన్యాసం కూడా ఇక్కడ ఉండేది ఏం కాదు, సమాజంలో గృహస్థులు ఉండే ప్రదేశంలో ఏమి ఉండరు. ఈ బ్రహ్మచారికి తేడా కనపడేది. బ్రహ్మచారి అతను ఎలా ఉండాలి, భిక్షా జీవనం చేస్తూ అహంకారం లేకుండా వినయంతో జీవనం సాగించేవారు. అది ఇప్పటికీ సాగించేవారు ఉన్నారు. ఓకే. మరి ఇలా భార్య చనిపోయిన భర్తని మనం గుర్తుపట్టాలంటే వాళ్ళకి ఏంటి ఉంటుంది? ఇప్పుడు నియమాలు ఏమీ లేవు, ఇప్పుడు ఏవి ఎవరు పాటించటం లేదు కూడా. ఇంతకు ముందు రోజుల్లో ఏమైనా ఉండేవా? చాలా తక్కువగా కూడా ఉండేవి. అప్పట్లో వాళ్ళ పరిస్థితి ఏంటంటే తల్లి, ఉదాహరణకు భర్త చనిపోయారు అనుకోండి,
స్త్రీ కూడా చాలా బాధతో లోపలికి వెళ్ళిపోయేది, ఎవ్వరూ నిర్బంధించేవారు కాదు. ఆవిడకి ఆవిడయే నా భర్త లేరు, ఇంకా నేను రామనామం జపం చేసుకుంటానని చెప్పి తమిళనాడులో ఒక ఆవిడ ఉండేదండి. ఆవిడకి చాలా చిన్న వయసులో వివాహం అయింది. వివాహం అయితే ఆవిడ వాళ్ళ భర్త వెళ్ళిపోయారు. ఇంకా ఆవిడ కొన్ని సంవత్సరాల పాటు ఎవరిని చూడలేదు, మనిషి అనేవాడిని చూడలేదు. ఆవిడ గదిలోకి వెళ్ళిపోయి రామనామం జపిస్తూ కొన్ని కోట్ల సార్లు రామనామం జపించేసి ఆవిడ సిద్ధ పురుషురాలైపోయింది. ఆవిడ పట్టుకుంటే బంగారం అయిపోయేంత శక్తి పొందగలిగింది. ఉదాహరణకు మీకు ఆరోగ్యం బాగాలేదు, అవ్వ ఇలా ఆరోగ్యం బాగాలేదవ్వ ఈ విభూతి ఆవిడికి పట్టిన అంటే క్షణాల్లో ఆవిడికి రోగం నయం అయిపోయేది. అంత శక్తి, అంత తపస్సు పెంపొందించుకునేవారు. అంటే తపస్సు ఒకటే మనకి అంత శక్తి వస్తుందండి? 100%. ఓకే. అంటే ఇప్పుడు భార్యాభర్తల టాపిక్ కూడా వచ్చింది కాబట్టి, ఈ రోజుల్లో పెళ్లి అయిపోయిన వాళ్ళు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకోవడం లేదు అని అంటే, భార్య పద్ధతిగా ఉన్న భర్తకి బయట వేరే వేరే వాళ్ళతో ఇల్లీగల్ అఫైర్స్ ఉండడం, లేదంటే భర్త మంచిగా ఉన్న భార్యకి బయట వేరే అఫైర్స్ ఉండడం, ఇది అసలు మన ధర్మంలో దీన్ని ఏ రకంగా చూడాలంటారు? ఏ ధర్మంలో అయినా దీన్ని తప్పే అంటారమ్మా. ఒకవేళ దీన్ని కూడా ధర్మం అని కన్సిడర్ చేస్తే దాన్ని అసలు ధర్మమే అనకూడదు. ఓకే. అంతే కదమ్మా. అంతే. ఇప్పుడు రాముడిని చూశారనుకోండి, రాముడు ఏకపత్ని వ్రతుడు. ఆ సందర్భంలో చూసారా, రాముడిని ఫాలో అవ్వండి అని చెప్పి మనకు చూపిస్తారు. మళ్ళీ ఇక్కడ కృష్ణుడి విషయాన్ని నేనే తీసుకొస్తాను. కృష్ణుడికి ఎందుకు 8 మంది భార్యలు, ఇక్కడ రాముడికి చూస్తే ఒక్కడే భార్య అవును అంటారు కదా. ఆ ప్రశ్న వస్తుంది కదమ్మా మీలో. ఈ సందర్భంలో కూడా ఇక్కడ ధర్మ స్వరూపం మారిపోతుంది. ఇక్కడ రాముడు రాజయ్య వచ్చి, అంతకు ముందు దశరథుడికి కూడా 3 భార్యలు. ఎవరెవరు? సుమిత్ర, కైకేయి, మందర. అంతేనమ్మా. అలా ఇక్కడ ధర్మ స్వరూపం మారుతుంది. రాముడు ఏకపత్ని వ్రతుడు కాబట్టి రాముడిని ఆదర్శంగా చేసుకుని ఈ సందర్భంలో ఇప్పుడున్న మన కాన్స్టిట్యూషన్ ఇద్దరిని పెళ్లి చేసుకోవటం ఒప్పుకోదు. ఒప్పుకుంటుందమ్మా? ఒప్పుకోదు. అదే అంటారు, దేవుళ్ళు పెళ్లి చేసుకుంటే తప్పులేదు, మేము చేసుకుంటే తప్ప అని అంటే దేవుడు ఎక్కడ మనుషులు ఎక్కడ? ఆ కంపారిజనే ఫస్ట్ రాంగ్ కదా. దేవుళ్ళు లీలలు చేయగలరు, మీరు చేయగలరు? చేయలేరు. దేవుళ్ళు సృష్టిలు చేయగలరు, యుద్ధాలు చేయగలరు, బాణాలు పట్టుకొని రాక్షసుల్ని సంహరించగలరు, అనేక రకాలైన ప్రయోగాలు చేయగలరు. మనం చేయగలం కదా. ఎప్పుడైతే ఈ మ్యారిటల్ తల్లి చెల్లి అక్క పిల్ల ఈ బంధాలు మనుషులకు ఉంటాయి, దేవతలకు కాదు. అందుకే ఒక వివాదం ఎప్పటికీ ఉంటుంది. బ్రహ్మదేవుడు తన కూతుర్నే వివాహం చేసుకున్నాడన్న వివాదం ఎప్పుడు తీసుకొస్తూ ఉంటాడు. అవునా కదా. అప్పుడు ఆ సందర్భంలో వెంటనే వచ్చే సమాధానం, బ్రహ్మదేవుడికి కూతురు సరస్వతీదేవి అయితే మరి భార్య ఎవరు? బ్రహ్మదేవుడి భార్య ఎవరు? ఎవరమ్మా? తెలీదా? మరి బ్రహ్మదేవుడికి కూతురు సరస్వతీదేవి ఎలా అవుతుంది? అంటే కడుపు నుంచి జన్మించారు. ఏం లేదమ్మా, జ్ఞాన స్వరూపం సరస్వతీదేవి. అందుకే మనం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. నేను నిన్ను సదా స్మరిస్తూ ఉంటాను, నా విద్యను తొందరగా పూర్తి చేయించు తల్లి అని సరస్వతీదేవికి నమస్కరిస్తాను. అంటే నాకు జ్ఞానాన్ని ప్రసాదించమ్మా అని సరస్వతీదేవికి నమస్కరిస్తున్నాం. ఆ సందర్భంలో బ్రహ్మ నుంచి వచ్చినటువంటి జ్ఞానానికి మనం నమస్కరిస్తున్నాం. దీన్ని మన మ్యారిటల్ మన ఈ రిలేషన్స్ ని దేవతల రిలేషన్స్ కి కంపేర్ అనేది చేస్తుండటం ద్వారా వస్తున్నటువంటి ఇంటర్ప్రిటేషన్స్ తల్లి. అందుకే ఈ ఇంటర్ప్రిటేషన్స్ ని మనం తీసుకోకూడదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది భగవంతుడి లీలలు, మనుషుడివి చర్యలు, మనవి కర్మలు, భగవంతుడివి లీలలు. ఓకే. సో మాకున్న చాలా ధర్మ సందేహాల్లో చాలా కొన్ని మేము ఇప్పుడు తీర్చుకోగలిగామండి గురుగారు. చాలా థ్యాంక్స్ అండి దానికి. మళ్ళా ఎపిసోడ్ లో ఇంక వేరే కొన్ని ధర్మ సందేహాలతో మేము మీ ముందుకు వచ్చేస్తాము. సో చూసారు కదండి, మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.